అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని చిట్ట చివరిది ఆఖరి శ్లోకమైన 100వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 100వ శ్లోకం. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధిః సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా స్వకీయైరంభోభిः సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, వాక్ ప్రపంచమునకెల్లా తల్లివగు ఓ దేవి భగవతి తన సంబంధము వలననే జ్వలించు దివిటీ జ్వాలల చేత సూర్యునికి హారతినిచ్చుట ఎట్లో, అట్లే తన సంబంధము వలననే స్రవింపబడు చంద్రకాంతా శిలాజల బిందువుల చేత చంద్రునికి అర్ఘ్యము సమర్పించుట ఎట్లో, అట్లే తనకు సంబంధించినవే అయిన సముద్రోదకముల చేతనే ఆ సముద్రుని తృప్తికి తర్పణము చేయుట ఎట్లో, అట్లే నీ అనుగ్రహము వలన నీ స్వరూపములో నా నుండి వ్యక్తమగు వాక్కుల కూర్పులచే ఈ స్తుతి నీకు నా చేత చేయబడుచున్నది. జగన్మాత, నా ఈ వాక్కు నీ అనుగ్రహ దత్తమే. సూర్యభగవానుని దివిటీ కాంతిలో చూపించినట్లు, చంద్రునకు చంద్రకాంత శిలలతో అర్ఘ్యమిచ్చినట్లు, సముద్రమునకు ఆ జలముతోనే తర్పణమిచ్చినట్లు, నీవు ప్రసాదించిన విద్యతో నిన్నే స్తుతిస్తూ అహంకరిస్తున్నాను. నన్ను మన్నించు తల్లి. ఇది జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యకృత సౌందర్యలహరి సంపూర్ణం. అతి త్వరలో మరో కొత్త స్తోత్రంతో మీ ముందుకు భావసహితంగా వస్తాను. అందాక సౌందర్యలహరిని సులభంగా నేర్చుకోవడం ఎలా అనేటువంటిది నేర్పించడం జరుగుతోంది. ఫాలో అవుతారని ఆశిస్తున్నా. లోకా సమస్త సుఖినో భవంతు.